కార్తీక పురాణం 21వ రోజు 21వ అధ్యాయము. పురంజయుడు కార్తీక ప్రభావము నెరుంగుట. ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంభోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధము జరిగినది. ఆ యుద్ధములో రథికుడు రథికునితోనూ అశ్వసైనికుడు అశ్వసైనికునితోనూ గజసైనికుడు గజసైనికునితోనూ పదాతి సైనికులతోనూ మల్లులు మల్లయుద్ధ నిపుణులతో ఖడ్గ గద బాణ పరుశువు మొదలగు ఆయుధాలు ధరించి ఒండోరుల ఢీకొనుచు హూంకరించుచు సింహనాదములు చేసుకొనుచు శూరత్వ వీర్యత్వములను చూపుకొనుచు భేరీ దుందుభులు వాయించుకొనుచు శంఖములు పూరించుకొనుచు ఉభయ సైన్యములను విజయకాంక్షులై పోరాడి ఆ రణభూమినందు చూచినను విరిగిన రథపు గుట్టలు, తెగిన మొండెములు, తోడలు, తలలు, చేతులు ఆహాకార్యములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆ క్రందనలు పర్వతాల వలె పడి ఉన్న ఏనుగుల గుర్రముల కళేబరాల దృశ్యములే. ఆ మహాయుద్ధమున వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణులని తీసుకువెళ్ళటానికి దేవదూతలు పుష్పక విమానముపై వచ్చిరి. అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయము వరకు జరిగినది. కాంభోజాది భూపాలుర సైన్యము చాలా నష్టమైపోయెను. అయినను 3 అక్షోహీనులున్న పురంజయుని సైన్యము నెల అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది. పెద్ద సైన్యమున్నను పురంజయునికి అపజయమే కలిగెను. దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంట పడకుండా తన గృహానికి పారిపోయెను. బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను. ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయుని ఊరడించి, రాజా, మున్నొకసారి నీ వద్దకు వచ్చితిని. నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు. ఇకనైనను సన్మార్గుడవై అధర్మ ప్రవర్తుడవై ఉన్నందుననే ఈ యుద్ధమున ఓడి రాజ్యమును శత్రువులకప్పగించితిని. ఇప్పటికైనా నా మాట లాలకింపుము. జయ అపజయాలు దేవధీనములని ఎరింగియు నీవు చింతతో కృంగిపోవుటమేలా? శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యమును నీవు తరిమి పొందవలెనన్న తలంపు కలదేని నీ హితోపదేశము నాలకింపుము. ఇది కార్తీక మాసము. రేపు కృత్తికా నక్షత్రముతో కూడిన పౌర్ణమిగాన స్నాన జపాది నిత్య కర్మలాచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధన
చేసి భగవాన్ నామస్మరణము చేయుచు నాట్యము చేయుము. ఇట్లనర్చినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అంతియే కాదు, శ్రీమన్నారాయణుని సేవించుట వలన శ్రీవారు మిక్కిలి సంతోషముంది నీ శత్రువులను దునుమాడుటకు నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించును. కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తుడవై దుష్ట సహవాసము చేయుట చేత కదా నీకి అపజయము కలిగినది గాన లెమ్ము, శ్రీవారిని మదిలో తలచి నేను తెలియజేసినట్లు చేయు అని హితోపదేశము చేసెను. శ్లోకం. అపవిత్రః పవిత్రో నానావస్థం గతోపీవ యః స్మరేత్తు పుండరీకాక్షం స బాహ్యంతరశుచిః. అపవిత్రం హ పవిత్రో నానావస్థం గతోపీవ యః స్మరేతు పుండరీకాక్షం స బాహ్యభయంతురశుచిః. ఏకవింశాధ్యాయము 21వ రోజు పారాయణం సమాప్తం. కార్తీక దామోదరాయ నమః. ఓం నమః శివాయ.